ఇప్పుడు ఈ రైతు భరోసా అండ్ మిగతా 3 పథకాలు, ఏది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఉపాధి హామీ కూలీలకు 12,000 రూపాయలు, 2 విడతల్లో 6,000 రైతు భరోసా 6,000 అండ్ ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డు, ఈ 4 స్కీమ్స్ మొన్న కొడంగల్లో ముఖ్యమంత్రి ప్రారంభించిండు. రాత్రి నుంచి టకీమని మీ అకౌంట్లో డబ్బులు పడతాయని చెప్పిండు. అయితే ది ఫస్ట్ డే, తొలి రోజు అంటే మొన్న అర్ధరాత్రి నుంచి నిన్న అర్ధరాత్రి వరకు దాదాపు 6,87,677 మంది లబ్ధి పొందిరట. అంటే వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడ్డాయట. 4 సంక్షేమ పథకాలతో తొలి రోజు లబ్ధి పొందిన వారి సంఖ్య ఇది. అన్నదాతల ఖాతాల్లో 569 కోట్ల రైతు భరోసా నిధుల జమ, 8,400, 8,000 కోట్ల రూపాయలు జమ కావాలి. ఎంత అయింది? 600 కోట్లు జమ అయింది ఫస్ట్ డే. అంటే నాకు తెలిసి వీళ్ళంతా ఎకరం ఆ లోపు ఉన్న వాళ్ళు అయి ఉంటారేమో నాకు తెలిసి. వ్యవసాయ కూలీల కుటుంబాలకు 10,91,00,000 జమ అయిందట. 563 గ్రామాల్లో గూడు లేని నిరుపేదలకు ఇండ్ల పత్రాలు, కొత్త రేషన్ కార్డుల జారీ ప్రారంభం, పథకాలు వాటి లబ్ధిదారులు. రైతు భరోసా 4,41,911 మందికి రైతు భరోసా పడ్డదట. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 18,180 మందికి పడ్డదట. రేషన్ కార్డులు కొత్త వాళ్ళు 1,55,586 మందికి కొత్త వాళ్ళకి రేషన్ కార్డు వచ్చిందట. అండ్ 51,912 మంది మొత్తం 1,55,586. ఇందులో కొత్త వాళ్ళు 51,912. పాత కార్డుల్లో పేర్లు నమోదు చేసుకొని యాడ్ అయిన వాళ్ళు 103,674 మంది అట. ఇందిరమ్మ ఇండ్లు 72,000 మందికి వచ్చినాయట. అంటే 150,000 మందికి ఇందిరమ్మ ఇండ్లు అనేది వీళ్ళు చెప్పింది. 72,000 మందికి ఇచ్చిరట. రాష్ట్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం రోజున అన్ని మండలాల్లో ఎంపిక చేసిన 563 గ్రామాల్లో ప్రారంభించిన 4 సంక్షేమ పథకాలతో తొలి రోజు 6,80,677 మంది అర్హులకు లబ్ధి చేకూరింది. ఆయా గ్రామాల్లోని అన్నదాతలకు రైతు భరోసా, వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఆర్థిక సహాయాన్ని అప్పటికప్పుడే వారి ఖాతాల్లో జమ చేసింది. గూడు లేని నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు అందించింది. ఈ మేరకు రైతు భరోసా అండ్ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్ల కోసం ఆర్థిక శాఖ 579 కోట్లు విడుదల చేసింది. దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు జారీ చేసింది. పాత కార్డుల్లో అదనంగా సభ్యులను కూడా నమోదు చేసింది. 9,48,000 ఎకరాలకు ఇచ్చిరట. మొదటి రోజు రాష్ట్ర ప్రభుత్వం 32 జిల్లాల్లోని 563 గ్రామాల్లో 4,41,911 మంది రైతులకు ఒక్కో ఎకరానికి తొలి విడతగా 6,000 చొప్పున పెట్టుబడి సహాయం అందించింది. ఆయా గ్రామాల్లో 9,48,333 ఎకరాల విస్తీర్ణంలోని సాగు భూమికి 569 కోట్లు చెల్లించింది ఆల్రెడీ. ఎంత డబ్బులు? దాదాపు 8,9,000 కోట్లు ఇవ్వాలి. ఎన్ని లక్షల ఎకరాలకి ఇవ్వాలి? దాదాపు 1,30,40,00,000 ఎకరాలకి ఈ రైతు భరోసా డబ్బులు రావాలి. 26వ తేదీన బ్యాంకులకు సెలవు కావడంతో 27వ తేదీ ఉదయం నుంచి రైతు భరోసా డబ్బులు అన్నదాతల ఖాతాల్లో జమైనాయట. భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబాలకు ఏడాదికి 12,000 చొప్పున ఆర్థిక సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి శ్రీకారం చుట్టింది. ఏమంటున్నారు? రైతు భరోసా పడుతున్నదా జనాలు? సో పబ్లిక్ పడ్డవాళ్ళు ఎవరంటే పడ్డదని దయచేసి కమెంట్ పెట్టండి. సో నేను అనుకోవడం ఇప్పుడు వీళ్ళు అన్ని 4 స్కీమ్లకు కలిసి 569 కోట్లేమో. సరే చూద్దాం, ఇంకా సమయం ఉన్నది కాబట్టి ఇంకా ఏమైనా ఇచ్చే ప్రయత్నం చేస్తారా, లేకపోతే ఇందులో కూడా ఏమైనా కొర్రీలు ఇంకా పెట్టి, ఇప్పుడు రుణమాఫీ కూడా అందరికి గాలే పాపం, వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు చేస్తారేమో అని. 2 లక్షల పైన వాళ్ళకి గాలే. ఈ రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకోవడం వల్ల 2 లక్షల లోపున్న కొంతమంది కూడా ఇంకా గాలే, ఒక్కరికి కూడా రాలే. నో రమేష్ ఎస్ రఘు పడింది అని అంటున్నారు. అయితే నేను అనుకున్నాం ఎకరా లోపున్న వాళ్ళకి పడి ఉంటుందేమో, ఆ పైన ఉన్న వాళ్ళకి ఇంకా స్టార్ట్ కాలే. పడలేదు, ఒక్కరికి కూడా పడలేదు. రఘు అన్న మాకు పడలేదు, నో. సో రాలేదన్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు చెప్తున్న లెక్కలు కూడా 560 కోట్లు అంటే దగ్గర 100-200 కోట్లు ఏమి రిలీజ్ చేసినట్టున్నారు. దాదాపు 7,800, 8,000-9,000 కోట్లు రిలీజ్ కావాలి.
రిసీవ్డ్ టిల్ 4 acres అట. 4 acres వాళ్ళకి కూడా వచ్చిందా? 4 acres వాళ్ళకి రాలేదనుకుంటా నాకు తెలిసి. ఎవరికి పడలేదు, నాకు ఎకరం ఉంది అయినా పడలేదు, నో, లే, రాలే. సో పబ్లిక్ రియాక్షన్ ఇది. సో ఇది కనుక ఇంప్లిమెంట్ చేయకుండా లోకల్ బాడీ ఎలక్షన్స్లోకి వెళ్తే ప్రజలు ఖచ్చితంగా 200% గవర్నమెంట్కి వ్యతిరేకమైన, కాంగ్రెస్కి వ్యతిరేకమైన తీర్పిచ్చే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. నాకు 20 గుంటలు ఉంది రాలేదని ఒక ఆయన అడుగుతున్నాడు. సో ఇది సిచ్యువేషను. చూద్దాం, నిన్న ఫస్ట్ డేనే కాబట్టి ఒక 4-5 రోజుల తర్వాత ఏమన్నా పడే అవకాశం ఉందా, ఏం చేస్తారు, ఎట్లా ముందుకెళ్తారు అన్నది చూడాలి. ఏదేమైనా అల్టిమేట్గా ఈ రైతు భరోసా, రైతు బంధు అన్నది రైతుల యొక్క జీవితాలని మార్చదు. మేము చాలా క్లియర్గా చెప్తున్నాం ముందు నుంచి. దీంట్లో కట్ ఆఫ్ పెట్టాల్సిందే. ఒకటి, పెట్టుబడి సాయం అందించడంతో పాటు ఇది తాత్కాలికమే. ఇది అల్టిమేట్గా మీరు చేయాల్సింది రైతులకు మద్దతు ధర, గిట్టుబాటు ధర కల్పించడం, సరైన టైంకి పంటను కొనుగోలు చేయడం, రైతు వ్యవస్థ మీద నమ్మకం కలగాలి. ఫస్ట్ రైతుకి మేము కొనుగోలు సెంటర్కి తీసుకెళ్తే ఇమీడియట్గా అక్కడ ధాన్యం కొనుగోలు చేస్తారు 1-2 డేస్లో అనే ఒక నమ్మకం కలిగితే పంటని పండించిన రైతు మీకు వచ్చి మద్దతు ధర దొరికితే వచ్చి డైరెక్ట్గా అక్కడ అమ్మేస్తాడు. అండ్ దాంతోపాటుగా పంట నష్ట పరిహారం కూడా ఏదైనా వరదల కారణంగానో తెగుళ్ల కారణంగానో పంట నష్టపోయిన రైతుకి పంటల బీమా పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తే అప్పుడు రైతుని ఆదుకున్న వాళ్ళు అవుతారు. మీరు అంటున్న బోనసు ఇంకా దాన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయలే. సన్నబియ్యం పండిస్తే బోనస్ అంటే పాపం చాలామంది సన్నబియ్యం పండించారు. ఏం చేశారు చివరికి వాళ్ళు? వర్షం పడుతున్నాయి, వరదలు వస్తున్నాయి, కొనుగోలు సెంటర్లో కొంటలేరు, దళారులకు అమ్ముకున్నారు, వ్యాపారవేత్తలకు అమ్ముకున్నారు, బయట వాళ్ళకి. సో దీన్ని ఎప్పుడైతే మీరు పూర్తి స్థాయిలో కట్టడి చేస్తారో, ఈ వ్యవస్థని ఏర్పాటు చేస్తారో, అప్పుడు రైతుల జీవితాలు బాగుపడే అవకాశం ఉంటుంది. మీరు ఈ 5,000, 6,000, 7,000 రైతు బంధు ఇవ్వడం వల్ల అది తాత్కాలికం తప్ప దానివల్ల రైతుల జీవితాల్లో మార్పులు రావు. వెరీ క్లియర్. సో రైతు భరోసా వీళ్ళు చెప్తున్న లెక్క ఏంటంటే, గవర్నమెంట్ చెప్తున్న లెక్క 18,180 కుటుంబాలకి మొదటి విడతగా 6,000 నగదును వారి ఖాతాల్లో జమ చేసిరట. ఈ పథకానికి తొలి రోజున ఆర్థిక శాఖ 10,91 లక్షలు విడుదల చేసిందట. అంటే రైతు భరోసాకి ఇప్పటివరకు పడింది కేవలం 11 కోట్లు మాత్రమే. 11 కోట్లు మాత్రమే. చూద్దాం ఎప్పటిలోగా దీన్ని కంప్లీట్ చేస్తారు ఏంటి అన్నది. అసలు మన తెలంగాణలో అయితే 5 ఎకరాల లోపు ఉన్న రైతులు దాదాపు 90% ఉన్నారు. ఫస్ట్ 5 acres లోపు ఉన్న వాళ్ళకి తక్షణమే రిలీజ్ చేయండి.